ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గుర్తుంది. ఆ అమ్మాయిని ప్రాణాలతో తెచ్చిస్తావా? తెచ్చిరా, తెచ్చిరా. సుజాత, ఏమైందమ్మా? అమ్మా సుజాత, చెప్పమ్మా, ఏం జరిగింది? నేను ఆ దుర్మార్గుడు గరుడాచలం చేతిలో మోసపోయాను సార్. పెళ్లి కాకుండానే నా కడుపులో పడి పాపాన్ని మోస్తున్నాను సార్. నేను తల్లిని అవుతున్నానని వాడితో చెప్తే తండ్రి ఎవరోనే హేళన చేస్తూ, ఎవరికైనా చెప్తే నా కుటుంబాన్ని లేకుండా చేస్తానని బెదిరిస్తున్నాడు సార్. రే గరుడాచలం, సుజాత జీవితాన్ని నువ్వు పాడు చేశావని తెలుసుకొని నేను నీ దగ్గరికి వచ్చి నిలదీస్తే ఆ రోజు నువ్వు కూసిన కోతలు నీకు గుర్తున్నాయంట్రా? ఇరవై 24 గంటలు. రేయ్, 24 గంటల్లో నువ్వు సుజాతని పెళ్లి చేసుకోవాలని వార్నింగ్ ఇస్తే నువ్వు అది మనసులో పెట్టుకొని ఇంటికెళ్ళి ఇంట్లో నా చెల్లికి అఖిలాండేశ్వరికి వాళ్ళ మధ్యన జరిగిన మాటలు విని నువ్వేం మంటలు పెట్టావో నాకు తెలుసురా గుంటనక్క. అమ్మా శారదా, చెప్పండి మావయ్య గారు. చేయి చాపమ్మా. మావయ్య గారు, చాపమ్మా, చెప్తాను. మావయ్య గారు, ఈ తాళాలేంటి? ఈ ఇంటి బరువు బాధ్యత ఈ రోజు నుంచి నీ చేతుల్లో పెట్టు. ఇక నుంచి నువ్వే చూసుకోవాలి. అయ్యో మావయ్య గారు, ఇప్పుడు ఇవన్నీ నాకెందుకు? ఇప్పుడు ఎందుకంటావేంటి తల్లి? ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది. ఎప్పుడో నువ్వు ఈ ఇంట కుడికాలు పెట్టినప్పుడే
వీటిని నీ చేతుల్లో పెట్టాల్సింది. కానీ అప్పుడు కుదరలేదు. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయదలుచుకోలేదు. నాయనా, ఉన్నట్టుండి ఇంత హడావుడిగా ఆ తాళాలు నా చేతుల్లోంచి తీసి నీ కోడలి చేతికి బరువు బాధ్యతలు అప్పగించడంలో నీ ఆంతర్యమేందో నాకేం అర్థం కావడం లేదు. నేనేమైనా తప్పు చేసినానా ఏంది? నువ్వేమీ తప్పు చేయలేదు అఖిల. కానీ ఈ ఇంట పుట్టిన నీకన్నా ఈ ఇంట దీపం పెట్టడానికి వచ్చిన కోడలికి ఈ ఇంటి యజమానురాలి స్థానం ఇవ్వడం సబబే కదా. ఈ ఇంటిని ఈ వంశాన్ని ఉద్ధరించగలిగే కోడలికి ఇప్పటికైనా ఈ బాధ్యతలు అప్పగించకపోతే తప్పే కదా. అయ్యో, అవునా నాయనా? అంతేలే. ముందొచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టు కడుపున పుట్టిన నాకన్నా గడప దాటొచ్చిన ఈవిడే గొప్పంటారు. అంతేనా నాయనా? ఇన్ని రోజులు ఒంటి చేత్తో సమర్థవంతంగా అన్ని పనులు చక్కబెట్టిన నాకన్నా వంటింట్లో తిరిగే నీ కోడలే సమర్థవంతురాలు అని కితాబిస్తానంటున్నారు. అఖిల, ఈ తాళాలు నీ దగ్గరే ఉంచుకో. ఇదిగో తీసుకో. చిచి, ఎట్టా కనిపిస్తా ఉండాను నీకు? నా చేతుల నుండి లాగేసుకునే బుద్ధి నీకుండొచ్చునేమో, కానీ నీ చేతుల దగ్గర తిరిగి చెయ్యి చాపే కర్మ నాకు పట్టలేదు. గుర్తు పెట్టుకో. లాగేసుకునే బుద్ధి నేనెప్పుడు చూపించలేదు అఖిల. అనవసరంగా నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. ఆహాహాహాహా, ఈ నటనతోనే కదా మా అన్నన్ని కొంగు కట్టేసుకునుండావు. ఈ అమాయకత్వంతోనే కదా మా నాయన్ని నీ వైపుకి తిప్పేసుకునుండావు. మొత్తానికి నువ్వనుకున్నట్టుగానే తాళాలు నా దగ్గర నుంచి లాగేసుకునుండావుగా. ఇంక వాటిని నీ మెడ కట్టుకొని ఊరేగొదినా. అఖిల! ఛే! ఒరే శ్రీహరి, ఫ్యాక్టరీలో నువ్వు నాకు వార్నింగ్ ఇచ్చావు కదూ. ఇప్పుడు చూడు నీ చెల్లి బ్రతుకులో నేనెలా చిచ్చు పెడతాను.